హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశ్వటి గేమింగ్. సో గైస్, ఈరోజు అయితే మన ఛానల్లో వీడియో డిలే అయినా పర్లేదు, కానీ మంచి కంటెంట్తోనే వచ్చాను. సో వీఆర్ గోన్ ప్లే ఫ్రీ ఫైర్ మ్యాక్స్. కానీ మీరు ఊహించిన విధంగా రూమ్ అయితే ఆడబోతున్నాం అన్నమాట. సూపర్గా ఉంటుంది 2v2 రూమ్. మన బాట్, నేను అండ్ అక్కడ అన్న తమ్ముళ్ళు ఇద్దరు అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో గైజ్, ఇక్కడైతే నేను మన బాట్ ఇద్దరం వచ్చేసాము. బాట్ కూడా ఈ మధ్యన బాగానే నేర్చలేండి, గేమింగ్ కూడా బాగుంటుంది. సో గైజ్, ఈ రూమ్ అయితే చాలా బాగా ఆడబోదాం అనమాట. ఎందుకంటే ఈ రూమ్లో ఓన్లీ మూడు గన్స్ ఉంటాయి. డెజర్ట్ ఈగల్, యుఎంపి అండ్ M1887. ఈ గన్స్తోనే మనం ఈరోజు 8 రౌండ్స్ విన్ అవ్వాలి, లేదంటే పుసే. అండ్ గైస్, నీకు నా గ్లూ వాల్ స్కిన్ కూడా చూపిస్తాను లేండి కాసేపు. ఒక్క నిమిషం. ఇక చూడండి, నా గ్లూ వాల్ స్కిన్ మనకు కొత్తగా వచ్చింది. గోల్డ్ ఆయిల్లో కొనుక్కున్నాము, బాగుంది కదా. పైన పెద్ద బండిలో ఉంది. అసలు ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ ఇక్కడ అన్న తమ్ముళ్ళు ఇద్దరు అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరిని రోజు మనం ఎలాగైనా ఖతం చేసేయాలి. సో దానికోసమే మన ప్రయాణం అన్నమాట. మనము ఈరోజు వీడియో కొంచెం ల్యాగ్ ఉండొచ్చేమో, ఎందుకంటే పెద్ద మ్యాచ్ కదా గైస్. అందులోని 8 రౌండ్స్ కొడుతున్నాము, మరి ఉంటుందా మాత్రం. సో మన బాట్ ఏమైనా చేస్తాడా చూద్దాం. అమ్మ వచ్చామ్మ, ఇద్దరు అబ్బారే ఏంట్రా వై. అక్కడ వైట్ షర్ట్ వేసుకున్నాడు తమ్ముడు, బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు అన్న. బాగుంది. అబ్బా, ఈ అన్న కొట్టాడమ్మా, బాగా నేర్చాడమ్మా మన బాట్ కూడా. ఎలోన్ బాబు, అబ్బా బాబా దూరిపోయి లోన్కి డైరెక్ట్గానా. ఓకే, గుడ్. ఎమోట్లు వేస్తున్నాడమ్మా. ఈ ఎమోట్లు వేసాడంటే నెక్స్ట్ రౌండ్ మనం ఉంటామో పోతామో. సర్లేండి, మనం అయితే మూడు గన్స్ ఉన్నాయి. 3 గన్స్ పర్చేస్ చేసుకొని రష్కి వెళ్ళిపోదాం. అక్కడ చూడండి, చిన్న వస్తున్నాడు అన్న. అక్కడ వెళ్ళిపోయాడు అన్న, అటు సైడ్ వెళ్ళిపోయాడు. ఇగోండి, ఇక్కడ తమ్ముడు వస్తున్నాడు. సర్లేండి, మనం ఎలాగో ఈ రూమ్కి వెళ్ళిచేస్తాం అని కాన్ఫిడెన్స్. అబ్బాబ్బా, అరే ఎందుకురా నా ముందుకు ఎగురుతావు అలాగా. ఇప్పుడు తమ్ముడు హెడ్ షాట్తో చచ్చిపోయాడు. ఇప్పుడు అన్న కూడా హెడ్ షాట్ వేసేద్దాం. వావ్, 71 హెడ్ షాట్. ఆల్రెడీ మన బాట్ కొంచెం డ్యామేజ్ ఇచ్చేటానికి, ఆ డ్యామేజ్తో మనం కొట్టిస్తాం. కానీ ఈ మ్యాచ్ గెలుస్తామా లేదా అన్నది చిన్న డౌట్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడైతే సేమ్ గన్స్ తీసుకొని మళ్ళీ రష్కి వెళ్ళాలి. ఈసారి ఇద్దరిని మళ్ళీ నేను చెప్తాను గైస్. కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం గెలగలం. 2 రౌండ్లు గెలిచాం కదా, ఒక రౌండ్ ఆడు డబుల్ కిల్, ఇంకో రౌండ్ నేను డబుల్ కిల్. సో ఇదే కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఆడేద్దాం. ఇప్పుడైతే స్టార్టింగ్ ఫ్రంట్ నుంచి వస్తాడనమాట. అన్న మాత్రం ఫ్రంట్ నుంచి వస్తాడు, తమ్ముడు మాత్రం అటు ఇటు తిరుగుతాడు అనమాట. అంతే చూడండి, ఇప్పుడు ఇలా వెనకాల నుంచి వస్తాడు తమ్ముడు. ఇక్కడ నుంచి ఎవడో కొట్టుకోకూడదు అనేసి అది కూడా చెప్పిన. తమ్ముడు వచ్చాడు, చచ్చాడు. సో తమ్ముడు వచ్చాడు, చచ్చిపోయాడు. అండ్ నెక్స్ట్ అన్న సంగతి చూద్దామండి. బాబా, నల్ల షర్ట్ వేసుకొని భలే మెరిసిపోతున్నావు తమ్ముడు. 8 శాతం పొడుగుని పోయాడు. బొజ్జో. సర్లేండి, మనం దీనికి ఏడ్ చేయలేం. ఈ రౌండ్ మన నిజాయితీ మళ్ళీ గెలుస్తాం. అండ్ ఈ రౌండ్ మీద కొంచెం డౌట్ ఉంది, గెలుస్తాం లేదా అని. అయినా గెలిచేస్తాంలేండి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. నా గొంతు సరిగ్గా బాగాలేదు గైస్, సారీ. అంటే కాఫ్ అండ్ కోల్డ్. సో నా గొంతు బాగాలేదు. సో నేను ఇలాగే మాట్లాడగలను ఒక 2-3 డేస్ అంత. అదుకుంటే ఇప్పుడు మనం తిరుక్కొని వెళ్దాము. సో గైస్, ఇక్కడైతే మన బాట్ని నాక్ చేశారు. అండ్ ఇగోండి అన్న తమ్ముడా. అన్న మరి తమ్ముడు ఇడి అమ్మడి ఎలా కొట్టాడురా. ఓ మై గాడ్, షిట్ మ్యాన్. అన్నను కొట్టిన తర్వాత తమ్ముని కొట్టాల్సింది. సర్లేండి,
ఓకే. మనం మళ్ళీ సేమ్ మ్యాచ్ తీసుకున్న స్కెలరీ ఈసారి క్లాక్ టవర్ అయితే పడిందనమాట. మన మన బాబు ఉన్నాడు కదా, ఈ బాబు ఫేవరెట్ స్పాట్ అండ్ ఫేవరెట్ ప్లేస్ బాట్కి ఇక్కడ అంటే ఎక్కేస్తాడనమాట. పైకి ఎక్కేసి ఎక్కడి నుంచి ఎక్కడ వస్తాడని నీట్గా కనిపిస్తుంది. నా ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట, ఛార్జింగ్ పెట్టుకొని ఆడుతున్నాను. ఎందుకంటే కంటెంట్ చేయాలి కదా గాయస్, వీడియో పెట్టి 2 months అవుతుంది. కంటెంట్ చేయాలి కదా ఏదో ఒకటి. అన్న తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు అండ్ ఇప్పుడు నేనైతే తిరుక్కొని వెళ్తాను. నాకు ఇంటికి మీదకి వెళ్ళే ఉద్దేశం లేదు గైస్, ఎందుకంటే ఇంటి మీదకి ఎక్కిస్తే అలా అలా క్యాంపర్స్ అని అంటారు. అండ్ అబ్బబ్బబ్బబ్బా మై డియర్ బాట్, అమ్మమ్మ బాటే బాగా కొడుతున్నాడమ్మా. సర్లేండి. అంటే మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే ఆ బాట్తోనే మనం 1v1 ఆడాం, ఓడిపోయాడు. మరి ఈసారి ఎన్ని 1v1 ఆడినా ఆడు ఓడిపోతూనే ఉంటాడు, ఎందుకంటే మన గేమ్ ప్లే ఇంప్రూవ్ అయింది కదా. సర్లేండి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు తమ్ముడి కింద దాంకున్నాడా పైకి వస్తాడా, దాంకుంటాడా పైకి వస్తాడా, ఐ హ్యావ్ ఎ డౌట్. అబ్బాబ్బా వచ్చాడు. ఈ డ్యామేజ్ ఇచ్చాడు, కిందకి వెళ్ళకుండా అయితే ఉంటాడు, ఎందుకంటే డ్యామేజ్ ఓడి అమ్మ కొట్టేసాడమ్మ. 1 tap షైనింగ్ దండ పెడుతుండమ్మ. బటర్ఫ్లై అమౌంట్ నేను సరిగ్గా యూస్ చేసుకోలేదు గైస్, లేదంటే నాకు వచ్చేది. నువ్వు బటర్ఫ్లై అమౌంట్ అని అప్పుడు పారాడాక్స్ ఈవెంట్ వచ్చినప్పుడు నేను సరిగ్గా ఆడలేదన్నమాట అప్పుడు ఫ్రీ ఫైర్. సో అందుకనేసి నేను అది గెయిన్ చేసుకోలేకపోయాను. కానీ మనకి మంచి అమౌంట్స్ ఉన్నాయిలేండి. అండ్ గైస్ నేను మళ్ళీ 4 times హీరోకి ఎక్కడానికి అవకాశం ఉంది. సో నేను ఇంకా డైమండ్ 2లో ఉన్నాను. తొందరగా డైమండ్ 3, డైమండ్ 4 అలాగే హీరోకి కూడా ఎక్కేస్తాను, నో డౌట్. సో ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వస్తున్నారనమాట. ఎక్కడ జవాబు కొడతారు, కానీ తమ్ముడి దగ్గర అన్న దగ్గర ఎవరి దగ్గర ఉన్నా నాలాంటి గ్లూవాల్ స్కిన్ ఉంది గైస్, నాలాంటిదే ఉంది, సేమ్ టు సేమ్. మన బాట్ అక్కడ ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నారో లేదు ఎనిమీస్. ఓకే ఉన్నట్టున్నారో అబ్బా కొట్టాడు బాటు. గైస్ మన ఎలోన్ బాబాయ్ ఇచ్చి కొట్టాడు అనమాట మళ్ళీ. అండ్ ఇక్కడ రివైవ్ ఇచ్చేస్తున్నారు. అరే ఇక్కడ తిరగచ్చు కదరా సామి, తిరుగు అమ్మ కొడాను పడింది. ఇలా ఏటబ్బా బాబు వీళ్ళు వేసేసుకుంటున్నారు, బాన్ ఫైర్లు వేసుకొని ఉండిపోతున్నారు. అరే తమ్ముడు, అరే ఎలా నువ్వు ఇక్కడ కూర్చోవచ్చు కదరా, ఎక్కేద్దు నువ్వు. నేనే కొడతాను ఫస్ట్. ఇప్పుడు నేను చచ్చిన మోయి. అరే ఇద్దరు ఒకేసారి ఎక్కేసారబ్బా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను వాళ్ళతో అప్పుడు ఆడతాను, కొట్టేశారమ్మా. సో గైస్ మీకు కూడా నాతో పాటు రూమ్ ఆడాలని ఉందా? అయితే నేను ఈ వీక్ కానీ లేదంటే నెక్స్ట్ వీక్ కానీ లైవ్ అయితే పెడతాను. నాతో పాటు రూమ్ ఆడండి, బీఆర్ కానీ సిఎస్ క్లాస్ స్క్వాడ్ కానీ బ్యాటిల్ రాయల్ కానీ రూమ్ ఆడదాం. మరి గెలిస్తే అప్పుడు నేను తన ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. అండ్ అలాగే మన గిల్డ్లోకి కూడా తీసుకుంటాను అనమాట. అండ్ గైస్ మనం కూడా గిల్డ్ తయారు చేయాలి గైస్, కాయిన్స్ FF కాయిన్స్ వస్తే కొంచెం గిల్డ్ తయారు చేయాలి. అండ్ గైస్ యాక్చువల్గా నేను వేసుకున్నాం కదా ఈ బండిల్, ఆ బండిల్ అన్నది నేను మన దగ్గర ఉన్న FF కాయిన్స్ అన్నీ పెట్టేసి కొన్నాను అనమాట. బండిలు అలాగే గ్లూవాల్ స్కిన్ ఇంక ఇదే వేసుకొని తిరుగుతుంది అనమాట అన్ని చోట్లన. మరి అంతే కదా, అంత డబ్బులు పెట్టుకున్నాక వేసుకోకపోతే అలాగా దగ్గరగా 50,000 to 60,000 డైమండ్స్ అప్గోడ్స్ ఉంటాను దానికోసమే. కానీ గ్లూవాల్కి అయితే చాలా టైం తీసుకుంది, కానీ బండిల్కి అయితే 2 to 3 spins వచ్చేసింది బండిల్. గ్లూవాల్ తీసుకుంది. అండ్ తమ్ముడు నాక్. అండ్ ఇప్పుడు అన్న వస్తున్నాడు, నా తమ్ముడిని కొడతావరా అనుకుంటూ వస్తున్నాడు. ముందు తమ్ముడిని కిల్ చేయాలి. అండ్ ఇప్పుడు అన్న పని అయిపోయిందాం. అరే ఏంట్రమ్మా ఇలా వాడుతున్నారు వీళ్ళు, కొట్టేస్తున్నారమ్మా. అయినా భయం లేదు. ఇప్పుడైతే పీక్ వచ్చింది. పీక్ అంటే మీకు తెలిసిందే ఇక, అందరి పీకలు కొయ్యడమే. సో
వెళ్ళి కోసేసి వచ్చేద్దాం పదండి. సో గైజ్ ఇక్కడైతే అన్న తమ్ముళ్ళు ఇద్దరు రష్కి వచ్చేస్తున్నమాట నా దగ్గరికి. నా దగ్గరేమో నేనైతే ఇక్కడ నుంచి పారిపోతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అండ్ ఎవరు కొట్టలేరు, అబ్బా కొట్టారమ్మా. ఇలా రా, అచ్చా ఇలా ఎక్కేసి కొట్టావా, గుడ్ బాయ్. అండ్ ఓకే 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 మన బాట్ కొట్టాడు. సరే సరే, ఓ తమ్ముడు నాకు అయిపోయాడు. అండ్ గైస్ వీళ్ళతో కూడా మనం 1 vs 2 రూమ్ ట్రై చేద్దాంలేండి. ఎందుకంటే మంచి గెట్టులతో రూమ్ ఆడుతూ ఉంటే మన గేమ్ ప్లే కూడా ఇంక్రీజ్ అవుద్ది. అండ్ అబ్బా ఓకే ఓకే ఇద్దరు ఒకేలాగా ఆడుతున్నారు అనమాట. అక్కడేమో చిన్న, ఇక్కడేమో బాట్ గాడు. నేను అలియాస్ అని పెట్టాను లేను, కానీ ఆడి పేరు నిజానికి టీపీజీఎక్స్ అలోన్ అని పెట్టుకున్నాడు అనమాట. అదేం పేరు నాకు అర్థం కాలేదు, టీపీజీఎక్స్ అలోన్. సరేలేండి, ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు లాగ్ చేస్తారు చూద్దాం. ఓకే గైజ్ ఇక్కడ అయితే ఉన్నాడు అండ్ ఇడబ్బాడు. అమ్మ ఎత్తది ఇట్టిది చిన్న ఎలా రోజు కొట్టావు, లోలేస్తాడబ్బా, మెంట్లకి ఇచ్చాడమ్మా, లోలేసాడు. ఇంకా ఈ బతుకుతాడో బతుకడం మరి, లోలేసాడు నాకు ఎవడైనా లోలైతే నా మెంట్లు ఎక్కిపోద్ది. నెక్స్ట్ రౌండ్ ఆడికి బతకడు ఇంకా. సరేండి ఇప్పుడు ఎలాగైనా కొట్టేద్దాం ఈ రౌండ్. ఓకే సో గైజ్ చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టున్నాను కదా లైవ్ గురించి. సో నేను ఎప్పుడైతే లైవ్ పెడతానో అప్పుడు దానికి ముందు ఒక వీడియో పెడతాను, అప్పుడు వచ్చేయచ్చు మీరు లైవ్కి. అక్కడ మనం బ్యాటిల్ రాయల్ కానీ క్లాస్ స్క్వాడ్ కానీ రూమ్ అయితే ఆడదాం. రూమ్లో గెలిచిన వాళ్ళకి నాతో ఫ్రెండ్ రిక్వెస్ట్, అలాగే నా గిల్ రిక్వెస్ట్ కూడా పెడతాను. సో మీరు వస్తారని అనుకుంటున్నాను. మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరు, కొంచెం పెరగాలి, అందుకే లైవ్ పెడుతున్నాను. అసలు ఎవరు లేరు అనమాట మన గిల్డ్కి. అంటే మన గిల్డ్ ఇంకా తయారు చేయలేదండి. ఈ టీపీజీఎక్స్ అలోన్ అలాగే మన ఫ్రెండ్ బాగా కొట్టిస్తాడు. ఎక్కడున్నాడు, అరే ఎమోట్లు వేస్తున్నాడమ్మా, ఎమోట్లు వేస్తున్నాడమ్మా. ఎక్కడ అయిపోయినబ్బా. మనం ఈ క్రేజీ బాయ్స్ 279 గిల్డ్లో ఉండిపోయాము, అది వదిలేసి మనం మన గిల్డ్లోకి వచ్చేయాలి. కొత్త గిల్డ్ క్రియేట్ చేసుకుందాం. అండ్ అది గిల్డ్ నేమ్ ఏమై ఉండాలో చెప్పండి కామెంట్ సెక్షన్లో. దాన్ని బట్టి ఎక్కువ కామెంట్స్ దేని మీదకి వస్తే ఆ గిల్డ్ పేరు పెట్టేద్దాం, నో ప్రాబ్లం. సో సరేనండి, ఇప్పుడైతే మనం గేమ్ మీద అయితే ఫోకస్ పెడదాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. చాలా రోజుల తర్వాత ఫ్రీ ఫైర్ ఓపెన్ చేశాను, అంటే చాలా రోజులు అంటే 2 days అయ్యిందండి. ఓకే అమ్మో, అరే అమ్మ ఎక్కడి నుంచి అబ్బా కొట్టాడు, చిన్నగా కొట్టుంటాడు. ఎందుకంటే ఇదిగోండి అయ్యా ఏట్రా ఎగురుతున్నారు, అమ్మో ఇద్దరు వచ్చేసారమ్మా. వెనక్కి వెళ్ళిపోవడం బెటరా, తగ్గేదిలే, కొట్టేసానుంటే ఆ పని అయిపోయేది. నేనే అనవసరంగా లాగా అయినా భయం లేదు, ఈ రౌండ్ మందే నో డౌట్. ఇంక నుంచి 8 rounds, మిగిలిన 4 rounds మనమే కొట్టాలి. ఏదేమైనా కానీ ఎలాగైనా కొట్టేద్దాం, భయపడిన అవసరమే లేదు. సో గైస్ నేనైతే ఒక స్ట్రాటజీ వాడదాము. ఎలాగంటే ఈ ఎలాన్ బాబు ఉన్నాడు కదా మన బాట్, వాడిని ముందు పంపించేసి మనం తిరుక్కొని వెళ్దాం. వాళ్ళేమనుకుంటారంటే వీడితో పాటు వీడు ఉంటాడు కదా, ఆడు కూడా వస్తాడనేసి. సో అలా అనుకొని ముందుకు వెళ్తారనమాట. మనం అనుకుని టప్పా టప్పా నిద్ర లేపేస్తాం అనమాట. అవ్వండి వస్తున్నారు ఇద్దరుని. ఓకే ఓకే బాగా ఇటు సైడ్ కవర్ తీసుకుందాం. సో అది 1 tap కొట్టినాం, అంతే మరి తగులుతూనే ఉంటాయి 1 taps. అండ్ ఏం ఆట ఆడుతున్నారు అన్న తమ్ముళ్ళు ఇద్దరు. సరే శత్రువులు ఉన్నప్పుడు శత్రువులుగా ఉండాలి. సో 12 HP ఉంచుకొని ప్యాక్ వేసుకోకుండా, సరే ప్యాక్లో మనమే దూరం లేండి. ఓకే 5:6 అనమాట. ఇప్పుడు అయినా కూడా వాళ్ళే లీడ్లో ఉన్నారు, కానీ ఆ లీడ్ మనం తొలగొట్టేద్దాం. సో గైస్ మనోడైతే ఇక్కడ దొల్లకొట్టి దూపేసేస్తున్నాడు ఒక్కొక్కడికి. 2 బుర్రలు పేల్చేస్తున్నాడు. ఏమన్నా 77తో బాబా
డెజర్ట్ ఈగల్తో పడిందమ్మా. ఎవడమ్మా? బాబుకా? ఓకే, గుడ్ బాయ్. తిన్నాడు మంచి జల్లకాయలు. సరేలేండి, ఇప్పుడైతే 6 ఈచ్ అనమాట. ఇద్దరం సమానంగా ఉన్నాము. మనం ఎప్పట్లాగే ఇవాళ కొత్తగా నేర్చుకున్న స్ట్రాటజీ పైన వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే ఈ బోన్ నుంచి వదలడానికి గంట తీసుకుంటుంది, తిరుక్కొని వెళ్ళడానికి ఇంకో గంట. అందుకే మనకి వాళ్ళు కొంచెం వీడియో పెద్దగా ఉంటుంది, అంటే లేట్ అయినా కొంచెం పెద్దగా ఉంది. ఇట్స్ ఓకే. అండ్ అవ్వండి ఇద్దరు వచ్చేస్తారు. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వస్తారు. రావడం వరకే, మళ్ళీ చచ్చేది మాత్రం ఇద్దరు వేరు వేరు చేతుల్లో చస్తారు. అంటే ఇద్దరు ఒకే చోట ఉంటారు. కానీ ఏం చేస్తున్నానన్నా ఏం చేస్తున్నావు? 74th హెడ్ షాట్ అయితే ఫినిష్ చేసారు. ఆగనియా ప్యాక్ వేసుకున్నారు. ప్యాక్ ఈ ప్యాక్తో పెద్ద తలనొప్పి వచ్చేస్తుందబ్బా. ప్యాక్ వేసుకోవడం కూడా ఒకసారి నేర్చుకుంటే అయిపోయింది. తమ్ముడు అన్నయ్య ఇద్దరు మన చేతిలో తెచ్చారు. ఓకే, గుడ్. అండ్ 7-6 అండ్ ఇంకొక రౌండ్ కొడితే మనం గెలిచేస్తాం. ఈసారి కూడా మనమే డబల్ టేక్ డౌన్ లాక్కోగలమంటారా? సో గైస్, నేనైతే టోటల్ మ్యాచ్లో ఎన్ని హెడ్ షాట్స్ కొట్టాను, ఎన్ని 1 ట్యాప్స్ కొట్టాను, అలాగే ఎన్ని స్ప్రే కిల్స్, ఎన్ని కిల్స్ కొట్టాను కామెంట్ చేయండి చూద్దాం. సో ఓకే, ఇప్పుడైతే ఇద్దరు కలిసి వెళ్తాం. కానీ వీడికి ఏటి రాదు. అదిగోండి వచ్చేస్తున్నారు ఎదురుగానా. మీరు వస్తే మేము భయపడతామా? యాక్చువల్గా గైస్, నేను ఫైట్ అన్నప్పుడు మరి అంత ఎక్కువ గ్లూ వాల్స్ అయితే యూజ్ చేయను అనమాట. తక్కువే నేను గ్లూ వాల్స్ యూజ్ చేయడము. అయినా మనకు భయం లేదు, ఎందుకంటే ఎదుటోని కొట్టడంలోనే ఇది ఉండిపోద్ది. గ్లూ వాల్ వేయకూడదు అనేది ఆలోచించను. రే ఉన్నాడా లేదరా పైన? అమ్మ కొట్టేద్దాను అంటూ ఉన్నాడు. అమ్మ వచ్చాడు. అబ్బా, అరే అన్న వచ్చేస్తున్నా. అన్న 1 ట్యాప్ తిన్నాడు, తమ్ముడు తిన్నాడు. అబ్బా, లాస్ట్ ఒకటి పడిపోయి ఉంటే బాగుండేది. సో గైస్, లాస్ట్ హెడ్ అయితే పడింది, కానీ కింద చిన్న తగిలి 1 ట్యాప్ హెడ్ షాట్ అయితే పోయిందనమాట. ఓకే గైస్, ఏదేమైనా కానీ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా బాయ్, సీ యూ లేటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.